ఆస్ట్రేలియా పోయినసారి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఎంత విర్రవీగి పిచ్చి చేష్టలు చేసిందో మనం చూసినాం. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వరల్డ్ కప్ను గౌరవించాలి, అంత పెద్ద ట్రోఫీ గెలిచిన తర్వాత. కానీ వీళ్ళు ఆ కప్పు మీద కాళ్ళు పెట్టుకొని వ్యంగ్యంగా మన భారతదేశాన్ని అవమానపరిచే విధంగా వాళ్ళ బిహేవియర్ చూసినాం. కానీ ఇప్పుడు ఏమైంది, దాదాపు వాళ్ళు సూపర్ 8 చేరుకున్న పరిస్థితి కూడా లేదు. అందుకే ఖచ్చితంగా ఎవరు ఏం చేసినా వాళ్ళకు తిరిగి కాలమే సమాధానం చెప్తుంది అనేది ఆస్ట్రేలియా విషయంలో స్పష్టంగా అయింది. అందుకే ప్రతి అహంకారం అనేది పనికిరాదు. ప్రతి మ్యాచ్ మేము గెలుస్తున్నామనే ఒక అహంకారంతోనే వాళ్ళు అంత ఈజీగా వరల్డ్ కప్ మీద, అందరు గౌరవించే కప్ మీద కాలు పెట్టి వ్యంగ్యంగా ఫోటోలు తీస్తే, తర్వాత ఒక మామూలు జింబాబ్వే జట్టు, అదేవిధంగా శ్రీలంక జట్టు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఓడగొట్టిందంటే కాలం ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్తుంది అనేదానికి ఇది ఒక నిదర్శనం. జై తెలంగాణ.